ధర్మాన్ని నిలబెడుతున్న ఒక అపూర్వ దివ్యశక్తి శ్రీకృష్ణ స్వరూపమై, అమ్మవారి స్వరూపమై, కృష్ణ వారాహి రూపమై, పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక గొప్ప వ్యక్తి రూపంలో మనల్ని రక్షిస్తున్నది. ఆయనకు శుభం కలుగుగాక. ఇలాంటప్పుడు ఎవరన్నా ధర్మాన్ని సంస్థాపన చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళకి శుభం కలగాలని కోరుకోవాల్సింది. ఎందుకో తెలుసా? ఓ పక్కన తమిళనాడులో స్టాలిన్ వాళ్ళ కొడుకులు వీళ్ళంతా సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి దుష్ట శక్తులు మొదలయ్యాయి. అదిగాక సినిమాల్లో భయంకరమైన ఒక విలన్ ఉన్నాడు. వాడి సినిమాల్లోనూ విలన్నే, బయట విలన్నే. వాడేమో సనాతన ధర్మాన్ని పాడు చేయడానికి, సూర్యప్రకాశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాడో పక్కన, ఇలా అనేక రకాలైనటువంటి వ్యక్తులు దాడు చేస్తున్నా సనాతన ధర్మం కోసం ఉద్యమించి తిరుపతిలో సభ పెట్టడమే కాక లడ్డూ గురించి పోరాడుతున్నాడు కనుక ఈ శరత్కాలంలో నేను చేస్తున్న పూజల్లో కొంత భాగం ఆయనకి ధారపోసి ధర్మానికి ఆయన ప్రత్యేకగా నిలబడి ధర్మాన్ని నిలబెట్టుగా కానీ వెళ్ళి అనుకుంటున్నారు. ఎవరేమనుకున్నా మాకు సంబంధం లేదు. మేము రాజకీయ నాయకులం కాదు, మాకు పార్టీలు లేవు. కానీ ధర్మం కోసం నిలబడితే ఎవరు నిలబడితే వాడు వెంట మేము ఉంటాం. అవునా? అందువల్ల అమ్మ అనుగ్రహం కలుగుగాక.